హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ ద పోర్ట్రేట్ ఆఫ్ ఎ లేడీ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బై ఖుష్వంత్ సింగ్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నోటీస్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద టెక్స్ట్ ఇన్ఫర్ దేర్ మీనింగ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సో ఈ ఫ్రేజెస్, ఈ ఎక్స్ప్రెషన్స్ కొన్ని టెక్స్ట్ బుక్లో వస్తాయి, అంటే ఈ లెసన్లో వస్తాయి. వాటి మీనింగ్ అక్కడ తెలుసుకుందాం. ద థాట్ వాజ్ ఆల్మోస్ట్ రివోల్టింగ్ ఒకటి. అండ్ ఎక్స్పాన్స్ ఆఫ్ ప్యూర్ వైట్ సెరెనిటీ, ఏ టర్నింగ్ పాయింట్, యాక్సెప్టెడ్ హర్ సెక్లూజన్ విత్ రెసిగ్నేషన్, ఏ వెరిటబుల్ బెడ్లామ్ ఆఫ్ చిరపింగ్స్, ఫ్రివోలస్ రిబ్యూక్స్, ద సాగింగ్ స్కిన్స్ ఆఫ్ ద డైలపిడేటెడ్ డ్రమ్. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ లెసన్లో వచ్చినప్పుడు వాటి మీనింగ్ చెప్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మై గ్రాండ్ మదర్, లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్, వాజ్ అన్ ఓల్డ్ ఉమెన్. సో ఇది ఒక గ్రాండ్ సన్కి అండ్ గ్రాండ్ మదర్కి ఉన్నటువంటి ఎమోషనల్ స్టోరీ అనమాట, బై ఖుష్వంత్ సింగ్. చూద్దాం. ఇతను తన గ్రాండ్ మదర్తో ఉన్నటువంటి తన ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ అండ్ తన గ్రాండ్ మదర్ గురించి చెప్తా ఉంటాడు ఈ లెసన్ అంతా. సో చూద్దాం. మై గ్రాండ్ మదర్, తన యొక్క గ్రాండ్ మదర్, లైక్ ఎవ్రీబడీస్ గ్రాండ్ మదర్, అందరికీ ఉన్నట్లే అందరి గ్రాండ్ మదర్స్ లాగానే, వాజ్ అన్ ఓల్డ్ ఉమెన్. సో ఆమె ఓల్డ్ ఉమెన్ అని. గ్రాండ్ మదర్ అంటే ఆల్మోస్ట్ ఓల్డే ఉంటారు కదా. షీ హ్యాడ్ బీన్ ఓల్డ్ అండ్ రింకిల్డ్ ఫర్ ద 20 years దట్ ఐ హ్యాడ్ నోన్ హర్. బట్ తనకి 20 years నుంచి తెలుసు తన గ్రాండ్ మదర్ అప్పటి నుంచి ఓల్డ్గానే ఉందంట. పీపుల్ సెడ్ దట్ షీ హ్యాడ్ వన్స్ బీన్ యంగ్ అండ్ ప్రెటీ. సో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ చెప్తా ఉంటారంట, ఒకప్పుడు మీ గ్రాండ్ మదరు చాలా అందంగా, చాలా ప్రెటీ, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అండ్ ఈవెన్ హ్యాడ్ ఏ హస్బెండ్, తనకు ఒక భర్త కూడా ఉండేటోడు అని చెప్పేవాళ్ళంట. బట్ దట్ వాజ్ హార్డ్ టు బిలీవ్. కానీ నమ్మలేకపోతున్నాడు. నా గ్రాండ్ మదర్ అందంగా ఉంటుందా, తనకి భర్త కూడా ఉన్నాడా, అంటే ఉండేవాడా అప్పుడు, ఈ విషయం నమ్మలేకపోతున్నాడు అనమాట. మై గ్రాండ్ ఫాదర్స్ పోర్ట్రైట్ హంగ్ అబౌవ్ ద మ్యాంటిల్ పీస్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్. సో వీళ్ళ తాతగారి యొక్క పోర్ట్రైట్, పోర్ట్రైట్ అంటే ఒక పిక్చర్ అనమాట, ఒక ఫోటో, ఒక ఒక డ్రాయింగ్. సో ఆ పిక్చరు వేలాడదీసేవాళ్ళు. ఎక్కడంటే మ్యాంటిల్ పీస్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్. డ్రాయింగ్ రూమ్ అంటే డ్రాయింగ్స్ వేసుకునే రూమ్ కాదు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడానికి ఒక స్పేస్ ఉంటుంది కదా, ఒక మంచి రూమ్. సో ఆ రూమ్లో ఈ మ్యాంటిల్ పీస్ పైన అనమాట. మ్యాంటిల్ పీస్ అంటే ఫైర్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ఇంటంతటిని వెచ్చగా ఉంచడం కోసం ఈ ఫైర్ ప్లేస్ ఉంటుంది ఒక చోట. దానిపైన ఒక కబోర్డ్ లాగానో ఒక వాల్ ప్రొజెక్షన్ ఉంటుంది, దాన్ని మ్యాంటిల్ పీస్ అంటాం. దాని మీద, దానిపైన కొంచెం అబౌవ్, కొంచెం పైన ఫోటోని గోడకి వేలాడదీస్తున్నారు. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పిక్చర్ అది. హీ వోర్ ఎ బిగ్ టర్బన్ అండ్ లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్. సో ఆ పిక్చర్లో ఎట్లా ఉన్నాడంటే ఒక పెద్ద టర్బన్ కట్టుకొని ఉన్నాడు. టర్బన్ అంటే తెలుసు కదా, ఈ తలపాగా చుట్టుకొని ఉన్నాడు. అండ్ లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్, లూజ్ బట్టలు వేసుకొని ఉన్నాడు అనమాట. హిజ్ లాంగ్ వైట్ బియర్డ్ కవర్డ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ చెస్ట్. సో తనకు ఉన్నటువంటి ఆ తెల్ల గడ్డం ఏదైతే ఉందో అది చెస్ట్ దాకా వస్తుందన్నమాట, చాలా పెద్ద గడ్డం అది. అండ్ ఈ లుక్డ్ అట్లీస్ట్ 100 years ఓల్డ్. సో పిక్చర్లో చూడడానికి ఎట్లా కనిపిస్తూ ఉన్నాడంటే 100 సంవత్సరాలు ఉన్నాయా అన్నంత ఏజ్ ఉన్నాడనమాట వాళ్ళ తాతగారు. హీ డిడ్ నాట్ లుక్ ద సార్ట్ ఆఫ్ పర్సన్ హూ వుడ్ హ్యావ్ ఎ వైఫ్ ఆర్ చిల్డ్రన్. సో అతను ఎట్లా అనిపించినాడంటే చూడ్డానికి ఈ భార్య పిల్లలు లేని వాళ్ళు ఎలా ఉంటారు, సో అటువంటి వ్యక్తి కాదనమాట. ఈ ఈ బాబాలు సన్యాసులు ఉంటారు చూడు, ఆ పెళ్ళి ఏం చేసుకోకోకుండా అట్లా కనిపిస్తూ ఉన్నాడు. హీ లుక్డ్ యాజ్ ఇఫ్ హీ కుడ్ ఓన్లీ హ్యావ్ లాట్స్ ఆఫ్ గ్రాండ్ చిల్డ్రన్. భార్య పిల్లలు కాదు కానీ చాలామంది గ్రాండ్ చిల్డ్రన్ ఉండే వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నాడు చూడ్డానికి, అంటే అంత ఏజ్ ఉందన్నమాట. యాజ్ ఫర్ మై గ్రాండ్ మదర్ బీయింగ్ యంగ్ అండ్ ప్రెటీ, ద థాట్ వాజ్ ఆల్మోస్ట్ రివోల్టింగ్. బట్ తన గ్రాండ్ మదర్ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు యంగ్గా, చాలా ప్రెటీ, చాలా అందంగా ఉండేది అని అనుకుంటా ఉన్నాడు కదా. దట్ థాట్ వాజ్ ఆల్మోస్ట్ రివోల్టింగ్. ఆ ఆలోచనే, అంటే ఆ ఐడియానే నమ్మబుద్ధి అవ్వట్లే తనకి. అంటే అస్సలు ఇట్స్ హార్డ్ టు బిలీవ్ అనమాట. ద థాట్ వాజ్ ఆల్మోస్ట్ రివోల్టింగ్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్. తన తన గ్రాండ్ మదర్ అంత యంగ్గా ప్రెటీగా ఉందన్న విషయం నమ్మలేకపోతా ఉన్నాడు ఈ వ్యక్తి ఖుష్వంత్ సింగ్. షీ ఆఫన్ టోల్డర్స్ ఆఫ్ ద గేమ్స్ షీ యూస్ టు ప్లే యాజ్ ఎ చైల్డ్. అప్పుడప్పుడు మనకి చెప్తా ఉంటారు కదా గ్రాండ్ పేరెంట్స్, నేను చిన్నప్పుడు ఈ ఆటలు ఆడేదాన్ని, ఆ ఆటలు ఆడేవాళ్ళం అని చెప్పి చెప్తా ఉంటారు. సో తన గ్రాండ్ మదర్ కూడా చెప్పేదన్నమాట, చిన్నప్పుడు మేము ఈ గేమ్స్ ఆడుకునే వాళ్ళము అని. దట్ సీమ్డ్ క్వైట్ అబ్జర్డ్ అండ్ అన్డిగ్నిఫైడ్ ఆన్ హర్ పార్ట్ అండ్ వీ ట్రీటెడ్ ఇట్ లైక్ ద ఫేబుల్స్ ఆఫ్ ద ప్రొఫెట్స్ షీ యూస్ టు టెల్ అస్. సో అది చాలా అబ్జర్డ్గా, అంటే చాలా విచిత్రంగా అనిపించేది, నచ్చేది కాదు. అది డిగ్నిఫైడ్గా కూడా ఉండేది కాదంట తన తన గేమ్స్ అవన్నీ. సో ఏవో కథలు చెప్తా ఉందిలే అని అనుకునేవాడు తను. అంటే నమ్మట్లేదు, తను ఏం చెప్పినా కూడా నమ్మట్లేదు అనమాట స్టార్టింగ్లో.
ఏదో ఫేబుల్స్ అంటే ఈ యానిమల్స్ ఉన్నట్టు యానిమల్ క్యారెక్టర్స్‌తో ఉండే స్టోరీస్ ఉంటాయి గదా! సో, ఆ స్టోరీసు నీతి కథలు చెప్తా ఉంటారు. సో, అటువంటి కథల్లాగా తను అనుకునేవాడు. షీ హాడ్ ఆల్వేస్ బీన్ షార్ట్ అండ్ ఫ్యాట్ అండ్ స్లైట్‌లీ బెంట్. సో, ఎట్లా ఉండేదంటే తన గ్రాండ్ మదరు పొట్టిగా ఉంటది షార్ట్‌గా, ఫ్యాట్ కొంచెం లావుంటది అండ్ స్లైట్‌లీ బెంట్ వంగి ఉంటదనమాట. హర్ ఫేస్ వాస్ ఎ క్రిస్ క్రాస్ ఆఫ్ రింకిల్స్. సో, తన ఫేస్ అంతా ఎట్లా ఉంటాయంటే ముడతలు పడిపోయి ఉంటాయి. క్రిస్ క్రాస్ అంటే అటు ఇటు చాలా ముడతలుంటాయి. ఇంటూ షేప్‌లాగా కనిపిస్తూ ఉంటాయి కదా ఫేస్ మీద. సో, అటువంటి రింకిల్స్ అన్నీ ఉన్నాయి. ముడతలున్నాయి. రన్నింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్. మొత్తం ఫేస్ అంతా రింకిల్స్ ఉన్నాయి. నో. వి వర్ సర్టెన్ షీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ యాజ్ వీ హ్యాడ్ నోన్ హర్. సో, నమ్మట్లేదనమాట. తనకి ఎట్లయితే ఇప్పుడు ఒకప్పుడు అందంగా ఉంది అనేటోళ్ళు కదా! నమ్మలేకపోతున్నాడు. ఇప్పుడు ఎలాగైతే ఉందో ముడతలు ఉన్నటువంటి ఫేస్ అప్పుడు కూడా అట్లనే ఉంది అని అనుకుంటా ఉన్నాడు. ఓల్డ్. సో టెర్రిబ్లీ ఓల్డ్ దట్ షీ కుడ్ నాట్ హ్యావ్ గ్రోన్ ఓల్డర్ అండ్ హ్యాడ్ స్టేడ్ అట్ ద సేమ్ ఏజ్ ఫర్ 20 ఇయర్స్. సో, ఎట్లా ఉంటదని అనుకుంటున్నాడు ఆమె? ముసలామె. అంటే చాలా ముసలామె అనమాట. టెర్రిబ్లీ ఓల్డ్ దట్ షీ కుడ్ నాట్ హ్యావ్ గ్రోన్ ఓల్డర్. ఇంకా వయసు పెరగక 20 ఇయర్స్ నుంచి ఇదే ఏజ్ అంటే వయసు అక్కడ ఆగిపోయిందేమో తనకు. సో, 20 ఇయర్స్ నుంచి అట్లనే కనిపిస్తా ఉంది. తన తన దృష్టిలో ఆమె. షీ కుడ్ నెవర్ హ్యావ్ బీన్ ప్రెటీ. సో, ఎప్పుడు అందంగా కనిపించలేదు. తను 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాడు గదా! ఎప్పుడూ అందంగా కనిపించలే. బట్ షీ వాజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. కానీ బ్యూటిఫుల్ అనమాట. సో, ప్రెటీ అంటే ఇక్కడ ప్రెటీ కంటే కొంచెం ఎక్కువనమాట బ్యూటిఫుల్ అనేటువంటి వర్డ్. ప్రెటీ అంటే అందం గదా! సో, బ్యూటిఫుల్ అనేది ఇంకొంచెం ఎక్కువ. కొంచెం హైయర్ డిగ్రీ దాన్ ప్రెటీ. She hobbled about the house in spotless white with one hand resting on her waist to balance her stoop and the other telling the beads of her rosary. సో షీ హాబుల్డ్ అంటే ఈ వంగి నడుస్తూ ఉంటారు కదా, వెన్నెముక ప్రాబ్లం ఉన్నట్టుంది. సో వంగి నడుస్తూ ఉంటుంది మొత్తం, ఆ, ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఒక చేతిలో అంటే ఒక చేతినేమో తన వేస్ట్ మీద తన నడుము మీద పెట్టుకొని, అంటే ఈ గూని వచ్చిన వాళ్ళు నడిచేటప్పుడు ఒక చెయ్యి నడుము మీద పెట్టుకొని ఉంటారు కదా వేస్ట్ మీద. సో అట్లా పెట్టుకొని ఇంకొక అంటే తన స్టూప్ వంగిపోవడం, వంగి కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, అండ్ ఇంకొక చేతిలో ఈ బీడ్స్ పెట్టుకొని ఉంటుందన్నమాట. బీడ్స్ ఆఫ్ హర్ రోజర్, ఇవి ఉంటాయి కదా రుద్రాక్ష మాలలు లెక్క. సో ఆ బీడ్స్ని కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. టెల్లింగ్ అంటే చేతిలో ఇట్లా ఒక్కొక్క దాన్ని కౌంట్ చేసుకుంటూ ఈ మంత్రాలు చదువుతూ ఉంటారు కదా మహర్షులు ఇట్లా. సో ఆ విధంగా తను ఆ చేతిలో బీడ్స్ పెట్టుకొని ఉంటుందన్నమాట. Her silver locks were scattered untidily over her pale, puckered face, and her lips constantly moved in inaudible prayer. సో, తన సిల్వర్ లాక్స్ అంటే ఇక్కడ హెయిర్ అనమాట. వైట్ హెయిర్ అంతా వచ్చేసి ఉంటుంది కదా తనకు ముసలామె. సో, ఆ ఫేస్ మీద ఎట్లా అంటే అట్లా వచ్చేసి ఉంటాయి ముందుకి. అంటే సరిగా ఒక ఆర్డర్‌లో లేకుండా వైట్ హెయిర్ అంతా ముందు ఉంటది. తన ఫేస్ మీద పడి ఉంటది. ఓవర్ హర్ పేల్ పకర్డ్ ఫేస్. సో, పేల్ అంటే ఈ థిక్‌గా లేకుండా అంటే పాలిపోయిన ఫేస్ ఉంటది గదా! తెల్లగా. సో, అట్లా అండ్ పకర్డ్ ఫేస్, ఆ ముడతలు పడినటువంటి ఫేస్ మీద వెంట్రుకలొచ్చి పడి ఉంటాయి. అండ్ తన లిప్స్ వచ్చేసి ఏదో ఎప్పుడు కదులుతానే ఉంటాయన్నమాట. అంటే ఏదో ఇనాడిబుల్ ప్రేయర్, ఏదో ప్రేయర్ చేస్తా ఉంటది. యెస్, షీ వాస్ బ్యూటిఫుల్. బట్ చాలా అందంగా ఉండేదామె. షీ వాస్ లైక్ ద వింటర్ ల్యాండ్‌స్కేప్ ఇన్ ద మౌంటైన్స్. సో, ఈ మౌంటైన్స్‌లో వింటర్ టైమ్ చూస్తే ఆ ల్యాండ్‌స్కేప్, ఆ దృశ్యం అంతా ఎంత అందంగా కనిపిస్తదో ఆ ప్రకృతి. సో, ఆ విధంగా కనిపించేది. యాన్ ఎక్స్‌పాన్స్ ఆఫ్ ప్యూర్ వైట్ సెరెనిటీ, బ్రీతింగ్ పీస్ అండ్ కంటెంట్‌మెంట్. సో, ఈ చాలా కామ్‌గా కనిపిస్తది కదా మౌంటైన్స్ వింటర్‌లో, చాలా కామ్‌గా ప్యూర్ వైట్ ప్రశాంతంగా కనిపిస్తా ఉంటది. సో, చాలా పీస్‌ఫుల్‌గా, కంటెంట్‌మెంట్ అంటే హ్యాపీనెస్. సో, అంత హ్యాపీగా సేమ్ దానిలాగా తన బామ్మ, తన గ్రాండ్ మదర్ కంపేర్ చేస్తా ఉన్నాడనమాట. అలా అంత అందంగా ఉంది ఆమె. మై గ్రాండ్ మదర్ అండ్ ఐ వర్ గుడ్ ఫ్రెండ్స్. సో, మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. మై పేరెంట్స్ లెఫ్ట్ మీ విత్ హర్ వెన్ దే వెంట్ టు లివ్ ఇన్ ద సిటీ అండ్ వీ వర్ కాన్స్టెంట్లీ టుగెదర్. సో, చిన్నప్పుడే తన పేరెంట్స్ ఏం చేశారంటే ఈ వ్యక్తిని తన గ్రాండ్ మదర్ దగ్గర వదిలేసి వాళ్ళు సిటీకి వెళ్ళిపోయారు. సో, వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారనమాట చిన్నప్పటి నుంచి. తన గ్రాండ్ మదర్ దగ్గరే పెరిగాడు. షీ యూస్ టు వేక్ మీ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ గెట్ మీ రెడీ ఫర్ స్కూల్. సో, ఆమె ఏం చేసేదంటే ఉదయాన్నే నిద్రలేపి స్కూల్‌కి రెడీ చేసేదంట చిన్నప్పుడు. షీ సెడ్ హర్ మార్నింగ్ ప్రేయర్ ఇన్ ఏ మోనోటోనస్ సింగ్ సాంగ్. సో, పొద్దున్నే లేచి ఇంక మార్నింగ్ ప్రేయర్ చేసేది ఒక పాట పాడుతూ. సో, ఆ పాట పాడుకుంటా వైల్ షీ బేత్డ్ అండ్ డ్రెస్డ్ మీ ఇన్ ద హోప్ దట్ ఐ వుడ్ లిజన్ అండ్ గెట్ టు నో ఇట్ బై హార్ట్. సో, తనకి స్నానం చేపించి ఆ వ్యక్తికి అండ్ బట్టలు తొడిగి స్కూల్‌కి రెడీ చేస్తూ ఈ పని చేసేటప్పుడల్లా పాట పాడుతా ఉండేదనమాట. ఎందుకంటే అట్లా పాట విని విని ఆ బై హార్ట్ నేర్చుకుంటాడు ఆ సాంగ్‌ని, ఆ ప్రేయర్‌ని అని చెప్పేసి.
ఐ లిజన్ బికాజ్ ఐ లవ్డ్ హర్ వాయిస్. ఆ పాట అంతా వినేటోడు, ఎందుకంటే తన వాయిస్ అంటే చాలా ఇష్టం తనకు. బట్ నెవర్ బాదర్ టు లర్న్ ఇట్. కానీ ప్రేయర్ని నేర్చుకోలే, జస్ట్ విన్నాడంతే, నేర్చుకోలేదు. దెన్ షీ వుడ్ ఫెచ్ మై వుడెన్ స్లేట్. సో అప్పుడే తన వుడెన్ స్లేట్, ఆ పలక తీసుకొని వస్తుంది. విచ్ షీ హ్యాడ్ ఆల్రెడీ వాష్డ్ అండ్ ప్లాస్టర్డ్ విత్ ఎల్లో చాక్. సో అప్పుడే దాన్నంతా క్లీన్ చేసేసి ఎల్లో చాక్ పీస్తో మొత్తం అంతా ప్లాస్టరింగ్, అంటే ఆల్రెడీ ఏమైనా మార్క్స్ పడి ఉంటాయి కదా మనం రాసి, సో అవి కనిపించుకోకుండా నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి నీట్గా ఉండడం కోసం ఈ ఎల్లో ప్లాస్టరింగ్ చేస్తారనమాట. సో అట్లా చేసి పలకంతటిని రెడీ చేసి ఇచ్చేది. ఏ టైనీ ఎర్తన్ ఇంక్ పాట్, దాంతోపాటుగా చిన్న మట్టితో చేసినటువంటి ఇంక్ పాట్. సో ఆ కాలంలో రాయడానికి ఇంక్ ముంచుకొని రాసేవాళ్ళు కదా, సో ఇంక్ పాట్ అట్లాంటిది ఒకటి రెడీ చేసి, అండ్ ఒక రెడ్ పెన్ను. టై దెమ్ ఆల్ ఇన్ ఏ బండిల్, వీటన్నిటిని ఒక కట్టలాగా కట్టేసి అండ్ హ్యాండ్ ఇట్ టు మీ, తన చేతికి ఇచ్చి బడికి పంపించేది. ఆఫ్టర్ ఏ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ ఎ థిక్ స్టేల్ చపాతీ విత్ ఎ లిటిల్ బటర్ అండ్ షుగర్ స్ప్రెడ్ ఆన్ ఇట్, వీ వెంట్ టు స్కూల్. సో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు అనమాట, బాగా దట్టంగా, అంటే చాలా లావుగా థిక్గా ఉండే స్టేల్ చపాతీ. స్టేల్ అంటే నాట్ ఫ్రెష్ అని, ఫ్రెష్గా లేని చపాతీ, దాని మీద బటర్ పూసి షుగర్ అంతా పూసి, సో తినేటోడు, బ్రేక్ఫాస్ట్ పెట్టేది. తిన్న తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళేవారంట స్కూల్కి. వీ వెంట్ టు స్కూల్. షీ క్యారీడ్ సెవరల్ స్టేల్ చపాతీస్ విత్ హర్ ఫర్ ద విలేజ్ డాగ్స్. సో తను తిన్న తర్వాత ఇంకా కొన్ని స్టేల్ చపాతీస్ని తీసుకొని, అంటే ఫ్రెష్గా లేని వాటిని తీసుకొని విలేజ్ డాగ్స్ కోసం కూడా, ఊర్లో ఉండే కుక్కలు ఉంటాయి కదా, ఊర కుక్కలు, వాటి కోసం పెట్టడానికి ఆమె ఇంకా కొన్ని తెచ్చుకునేది తనతో పాటుగా. ఇద్దరు కలిసి స్కూల్కి బయలుదేరే వాళ్ళు. మై గ్రాండ్ మదర్ ఆల్వేస్ వెంట్ టు స్కూల్ విత్ మీ బికాస్ ద స్కూల్ వాజ్ అటాచ్డ్ టు ద టెంపుల్. సో ఎప్పుడు తనతో పాటు స్కూల్కి వచ్చేది, ఎందుకంటే స్కూలు టెంపుల్ రెండు ఒకటే అనమాట. టెంపుల్లోనే పాఠాలు చెప్పేవాళ్ళు. ద ప్రీస్ట్ టాటస్ ద ఆల్ఫబెట్ అండ్ ద మార్నింగ్ ప్రేయర్. సో అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి ఈ ఆల్ఫాబెట్స్, ఈ అక్షరాలు నేర్పించేవాడు, అండ్ మార్నింగ్ ప్రేయర్ కూడా నేర్పించేవాడంట. వైల్ ద చిల్డ్రన్ శాట్ ఇన్ రోస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద వరండా సింగింగ్ ద ఆల్ఫాబెట్ ఆర్ ద ప్రేయర్ ఇన్ ఏ కోరస్. సో పిల్లలు కూడా ఆ వరండాలో అటు ఇటు, ఎదర్ సైడ్ అంటే అటుపక్క ఇటుపక్క కూర్చొని చక్కగా ఈ ఆల్ఫాబెట్స్ని పాటలు పాడేవాళ్ళు, అంటే ఆల్ఫాబెట్స్ని పలికేవాళ్ళు, అండ్ ఈ ప్రేయర్ ఏదైతే ఉందో దాని కోరస్లో పాటలు పాడేవాళ్ళు. సో ఇట్లా చేసేవాళ్ళు. మై గ్రాండ్ మదర్ శాట్ ఇన్సైడ్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. ఈ గ్రాండ్ మదర్ ఏమో గుళ్ళో లోపల కూర్చొని ఈ స్క్రిప్చర్స్ని చదివేదనమాట. అంటే దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి కదా, గ్రంథాలు, రామాయణం, మహాభారతం లాంటివి స్క్రిప్చర్స్. సో వాళ్ళ రిలీజియన్కి తగ్గట్టు చదివేది. వెన్ వీ హ్యాడ్ బోత్ ఫినిష్డ్. సో ఇద్దరి స్కూల్ అయిపోయిన తర్వాత, ఆమె చదవడము, తన స్కూల్ ఈ అబ్బాయిది అన్నీ అయిపోయాక, వీ వుడ్ వాక్ బ్యాక్ టుగెదర్. ఇద్దరు కలిసి వెనక్కి వచ్చేవాళ్ళ ఇంటికి. దిస్ టైమ్ ద విలేజ్ డాగ్స్ వుడ్ మీటర్స్ అట్ ద టెంపుల్ డోర్. సో ఇప్పుడు ఆ కుక్కలు వస్తాయి, ఈ టెంపుల్ దాటినాక టెంపుల్ డోర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అక్కడ కలుస్తాయి అనమాట కుక్కలు. దే ఫాలోడ్ అస్ టు అవర్ హోమ్ గ్రౌలింగ్ అండ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ ద చపాతీస్ వీ త్రూ టు దెమ్. సో అవి వీళ్ళ వెనకాలే, వీళ్ళు ఇంటికి వెళ్ళే వరకు వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాయంట. వీళ్ళు చపాతీలని ముక్కలు తుంచి వాటికి పడేసేవాళ్ళు. వాటి కోసం అవి మురుగుతూ ఒకదానికొకటి ఫైట్ చేసుకుంటూ కుక్కలన్నీ ఇట్లా అరుచుకుంటూ వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యేదన్నమాట. ఇట్లా రోజు కుక్కలకి ఫీడింగ్ చేసేవాళ్ళు. వెన్ మై పేరెంట్స్ వర్ కంఫర్టబుల్లీ సెటిల్డ్ ఇన్ ద సిటీ దే సెంట్ ఫర్ అస్. సో చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయినారు కదా పేరెంట్స్, కంఫర్టబుల్గా సిటీలో సెటిల్ అయినారు. సో వీళ్ళని పిలిపించినారు, మీరు కూడా సిటీకి రండి, ఇప్పుడు మేము బాగానే సెటిల్ అయినాము, ఒక రూమ్ తీసుకున్నాం అన్నట్లు సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని పిలిపించారు. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. టర్నింగ్ పాయింట్ అంటే ఒక మేజర్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. ఆల్దో వీ షేర్ ద సేమ్ రూమ్ మై గ్రాండ్ మదర్ నో లాంగర్ కేమ్ టు స్కూల్ విత్ మీ. సో ఇద్దరు ఇప్పుడు సేమ్ రూమ్లోనే ఉంటున్నారు సిటీకి పోయినాక కూడా, కానీ స్కూల్కి రావట్లే. ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు టెంపుల్లో కదా స్కూలు, తను కూడా వచ్చి చదువుకునేది. ఇప్పుడు వేరే స్కూల్, సో తను స్కూల్కి రావట్లేదు, ఉండడానికేమో కలిసే ఉన్నారు. ఐ యూస్ టు గో టు అన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్ ఎ మోటార్ బస్. సో ఒక బస్ ఎక్కి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళేవాడు. దెర్ వర్ నో డాగ్స్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ షీ టుక్ టు ఫీడింగ్ స్పారోస్ ఇన్ ద కోర్ట్ యార్డ్ ఆఫ్ అవర్ సిటీ హౌస్. సో అప్పుడు కుక్కలకి భోజనం పెట్టేది కదా, చపాతీలన్నీ ఫుడ్ ఫీడింగ్ చేసేది. బట్ ఇప్పుడు ఆ స్ట్రీట్లో డాగ్స్ లేవు. సో ఏం చేసిందంటే తన ఇంట్రెస్ట్ అంతా ఈ స్పారోస్, ఈ పిచ్చుకలు ఉంటాయి కదా, ఈ పిచ్చుకలకి ఫుడ్ పెట్టడంలో తను ఇంకా మునిగిపోయిందనమాట. అంటే ఆ కోర్ట్ యార్డ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో పెరడు ఉంటుంది కదా, పెరట్లో ఇవి వస్తాయి స్పారోస్, వాటికి ఫుడ్ పెట్టేది. యాజ్ ద ఇయర్స్ రోల్డ్ బై వీ సా లెస్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఇట్లా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఒకరికొకరు చూసుకోవడం చాలా తగ్గిపోతూ ఉంది, అప్పట్లాగా లేదు.
ఫర్ సమ్ టైమ్ షీ కంటిన్యూ టు వేక్ మీ అప్ అండ్ గెట్ మీ రెడీ ఫర్ స్కూల్. కానీ కొన్నిసార్లు లేపేది, స్కూల్కి రెడీ చేసేది. వెన్ ఐ కేమ్ బ్యాక్ షీ వుడ్ ఆస్క్ మీ వాట్ ద టీచర్ హ్యాడ్ టాట్ మీ. సో స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక స్కూల్లో ఏం పాఠాలు నేర్పించారు అని చెప్పి తనని అడిగేదన్నమాట. ఐ వుడ్ టెల్ హర్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ లిటిల్ థింగ్స్ ఆఫ్ వెస్టర్న్ సైన్స్ అండ్ లెర్నింగ్. సో ఇంగ్లీష్ స్కూల్ కదా, సో ఇంగ్లీష్లో పదాలు చెప్పేవాడు అండ్ ఈ సైన్స్ కొన్ని టాపిక్స్ చెప్పేవాడు, ఇవి నేర్పించారు అవి నేర్పించారు అని చెప్పి. లైక్ ద లా ఆఫ్ గ్రావిటీ, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, సో ఇవన్నీ ఫిజిక్స్ కదా. ద వరల్డ్ బీయింగ్ రౌండ్, సో భూమి గుండ్రంగా ఉంటుంది. సో ఇట్లా విషయాలన్నీ చెప్పేవాడు. దిస్ మేడ్ హర్ అన్హ్యాపీ. ఆమెకి నచ్చలేదన్నమాట అదంతా, తను నేర్చుకునే విషయాలు నచ్చలేదు. షీ కుడ్ నాట్ హెల్ప్ మీ విత్ మై లెసన్స్. సో ఇంతకుముందు విలేజ్లో ఉన్నప్పుడు తన స్కూల్లో నేర్చుకున్న వాటిని తను హెల్ప్ చేసేది, ఇంకా అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్లాంటిది ఆ గ్రాండ్ మదర్ ఈ అబ్బాయికి. బట్ ఇప్పుడు ఈ కొత్త స్కూల్కి వచ్చినాక ఆమెకు అవన్నీ తెలియదు కాబట్టి, అవంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇప్పుడేం హెల్ప్ చేయలేకపోతా ఉందన్నమాట. షీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద థింగ్స్ దట్ టాట్ అట్ ద ఇంగ్లీష్ స్కూల్ అండ్ వాస్ డిస్ట్రెస్ దట్ దెర్ వాస్ నో టీచింగ్ అబౌట్ గాడ్ అండ్ ద స్క్రిప్చర్స్. సో ఈ ఇంగ్లీష్ స్కూల్లో ఏవైతే నేర్పిస్తూ ఉన్నారో అవన్నీ ఆమెకు నమ్మకం లేదనమాట. అంటే అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు నేర్పిస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ గాడ్ గురించి, ఈ స్క్రిప్చర్స్ గురించి నేర్పించట్లేదు కదా, ఈ గ్రంథాలు మంచి మంచి బుక్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి చెప్పట్లేదే వీళ్ళు అని చెప్పేసి తను అనుకునేది. వన్ డే ఐ అనౌన్స్ దట్ వీ వర్ బీయింగ్ గివెన్ మ్యూజికల్ లెసన్స్. సో ఓ రోజు చెప్పినాడు అనమాట, మాకు మ్యూజిక్ క్లాసెస్ చెప్పినారు, మ్యూజిక్ లెసన్స్ అని చెప్పి, మ్యూజిక్ నేర్పిస్తారు కదా, మ్యూజిక్ క్లాసెస్. సో ఆ విషయం చెప్పగానే షీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్, చాలా డిస్టర్బ్ అయిపోయిందంట. టు హర్ మ్యూజిక్ హ్యాడ్ లూడ్ అసోసియేషన్. సో ఆమె దృష్టిలో ఈ మ్యూజిక్ ఏం చేస్తుందంటే అసోసియేషన్స్ని, ఈ బంధాలు ఇవన్నీ ఉంటాయి కదా, కనెక్షన్స్, వాటన్నిటిని డ్యామేజ్ చేస్తుందని బిలీవ్ చేస్తూ ఉందన్నమాట. మ్యూజిక్ అనేది బంధాలని విడగొడుతుంది, లేకపోతే అది డిస్ట్రాయ్ చేస్తుంది అని. ఎందుకంటే ఇట్ వాస్ ద మోనోపోలీ ఆఫ్ హర్లెట్స్ అండ్ బెగ్గర్స్ అండ్ నాట్ మెంట్ ఫర్ జెంటిల్ ఫోక్. సో ఆమె దృష్టిలో ఏంటంటే ఈ మ్యూజిక్ అనేది జెంటిల్ ఫోక్ అంటే రెస్పెక్టబుల్గా పెరిగేటువంటి జనాల కోసం కాదంట, ప్రజల కోసం, రెస్పెక్ట్ఫుల్గా ఉండే ఫ్యామిలీస్ కోసం కాదంట. అది ఎవరి కోసం అంటే హార్లెట్స్ కోసం. హార్లెట్స్ అంటే ఈ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా, ద ఉమెన్ హూ డూ సెక్స్ ఫర్ మనీ, హార్లెట్స్ అంటే. సో ఈ ప్రాస్టిట్యూట్స్ కోసం అండ్ బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళ కోసం మ్యూజిక్ మనకు అవసరం లేదు అని అనుకునేదన్నమాట. సో చాలా డిస్టర్బ్ అయిపోయింది. షీ సెడ్ నథింగ్ బట్ హర్ సైలెన్స్ మెంట్ డిసప్రూవల్. ఆమె ఏమనలేదు, సైలెంట్గా ఉండిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే అది అస్సలు నచ్చలే ఆమెకు. షీ రేర్లీ టాక్ టు మీ ఆఫ్టర్ దట్. సో మ్యూజిక్ నేర్చుకుంటున్నాను అని చెప్పిన తర్వాత మాట్లాడడం చాలా తగ్గించేసింది ఆ గ్రాండ్ మదర్ ఈ ఈ అబ్బాయితో. వెన్ ఐ వెంట్ అప్ టు యూనివర్సిటీ. సో ఇట్లా గడిచిన తర్వాత ఈసారి ఇంకా ఎడ్యుకేషన్, స్కూల్ అయిపోయింది, యూనివర్సిటీకి వెళ్తా ఉన్నాడు. ఐ వాస్ గివెన్ ఎ రూమ్ ఆఫ్ మై ఓన్. సో ఇప్పుడు సెపరేట్ రూమ్ వచ్చింది, యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళిన తర్వాత సెపరేట్ రూమ్ తీసుకున్నాడు. ద కామన్ లింక్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వాస్ స్నాప్డ్. అప్పటిదాకా అప్పుడప్పుడు కలిసి మాట్లాడేవాళ్ళు కదా, అది కూడా లేదనమాట. మొత్తం అంతా కామన్ లింక్ ఏదైతే ఉందో అది తెగిపోయింది, అది కూడా. మై గ్రాండ్ మదర్ యాక్సెప్టెడ్ హర్ సెక్లూజన్ విత్ రిజిగ్నేషన్. సో తనకి ఆ ఒంటరితనాన్ని, సెక్లూజన్ అంటే ఇక్కడ లోన్లీనెస్ అనమాట, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, విత్ రిజిగ్నేషన్ అంటే ఎందుకు నాతో లేవు, ఎందుకు నాతో మనం కలిసి ఉండొచ్చు కదా, ఇట్లా ఏం చెప్పలే, వితౌట్ ఎనీ కంప్లైంట్స్ ఆ ఒంటరితనాన్ని యాక్సెప్ట్ చేసింది ఆమె. షీ రేర్లీ లెఫ్ట్ హర్ స్పిన్నింగ్ వీల్ టు టాక్ టు ఎనీవన్. సో ఎప్పుడు ఆ వీల్ని స్పిన్ చేసుకుంటా, అంటే ఈ దారాన్ని ఒడుకుతూ ఉంటారు కదా, ఈ నూలు పోగులు అన్నీ. సో ఆ స్పిన్నింగ్ వీల్, ఆ చరకాన్ని తిప్పుకుంటూ ఉండేది, ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ షీ సాట్ బై హర్ వీల్ స్పిన్నింగ్ అండ్ రిసైటింగ్ ప్రేయర్స్. సో సన్ రైజ్ నుంచి సన్సెట్ దాకా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వీల్ని తిప్పుకుంటూ కూర్చునేది, ఏవో ప్రేయర్స్ చదువుకుంటూ, మంత్రాలు చదువుకుంటూ, ఈ ఆ ప్రేయర్ చేసుకుంటూ ఉండేది, కానీ ఎవరితోనూ మాట్లాడేది కాదంట. ఓన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ షీ రిలాక్స్డ్ ఫర్ ఎ వైల్ టు ఫీడ్ ద స్పారోస్. సో ఆఫ్టర్నూన్ మాత్రమే కొద్దిసేపు ఈ స్పారోస్కి ఫుడ్ పెడతా ఉంటుంది కదా, సో అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యేది. వైల్ షీ సాట్ ఇన్ ద వరండా బ్రేకింగ్ ద బ్రెడ్ ఇంటూ లిటిల్ బిట్స్. సో ఆమె వరండాలో కూర్చొని ఆ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ, హండ్రెడ్స్ ఆఫ్ లిటిల్ బర్డ్స్ కలెక్టెడ్ రౌండ్ హర్ క్రియేటింగ్ ఏ వెరిటబుల్ బెడ్లామ్ ఆఫ్ చిరపింగ్స్. సో దాదాపు కొన్ని వందలాది పక్షులు, ఈ పిచ్చుకలు, వందలాది పిచ్చుకలు వచ్చి, పక్షులు వచ్చి తన చుట్టూ చేరి వాటిని తింటూ ఉండేవి. అండ్ వెరిటబుల్ బెడ్లామ్ ఆఫ్ చిరపింగ్స్ అంటే ఒకేసారి అన్ని పక్షులు అరిచేసరికి ఒక నాయిస్ ఉంటుంది కదా, సో అది, దాన్నే వెరిటబుల్ బెడ్లామ్ ఆఫ్ చిరపింగ్స్ అంటాం. చిర్పింగ్స్, బర్డ్ సౌండ్స్ని చిప్పింగ్స్ అంటాం కదా, సో అది ఒకేసారి చాలా పక్షులు అరుస్తూ ఉంటాయి. సో అదంతా క్రియేట్ అయ్యేదన్నమాట అక్కడ, ఆ సౌండ్ అంతా చాలా అందంగా ఉండేది.
సమ్ కేమ్ అండ్ పెర్చ్డ్ ఆన్ హర్ లెగ్స్. కొన్ని పక్షులు వచ్చేసి తన కాళ్ళ మీద కూర్చునేవి. అదర్స్ ఆన్ హర్ షోల్డర్స్. కొన్ని తన భుజాల మీద ఇట్లా కూర్చునేవి. సమ్ ఈవెన్ శాట్ ఆన్ హర్ హెడ్. కొన్ని తన తల మీద కూడా కూర్చునేవంట పక్షులు. షీ స్మైల్ బట్ నెవర్ షూట్ దెమ్ అవే. సో ఆమె జస్ట్ నవ్వుతూ ఉండేది కానీ ఎప్పుడు వాటిని తోలేది కాదు. షూడ్ అంటే ఉష్ అని మనం తోలేస్తాం కదా పక్షుల్ని, అట్లా తోలేది కూడా కాదు, తన దగ్గరనే పెట్టుకునేదన్నమాట. ఇట్ యూస్ టు బీ ద హ్యాపీయెస్ట్ హాఫ్ అవర్ ఆఫ్ ద డే ఫర్ హర్. సో తను ఆ రోజున తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే హాఫ్ అన్ అవర్ అదే అనమాట రోజులో ఆ పక్షులతో స్పెండ్ చేసేది. అంత అంత బాగా పక్షులు ఈ గ్రాండ్ మదర్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారు. వెన్ ఐ డిసైడెడ్ టు గో అబ్రాడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్ ఐ వాజ్ షూర్ మై గ్రాండ్ మదర్ వుడ్ బి అప్సెట్. సో యూనివర్సిటీలో చదువు అయిపోయింది, ఇంకొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాడు, వేరే కంట్రీకి. ఈ విషయం చెప్తే గ్రాండ్ మదర్ ఖచ్చితంగా అప్సెట్ అవుతుంది అని అనుకున్నాడు. ఐ వుడ్ బి అవే ఫర్ 5 years, ఎందుకంటే 5 years వెళ్ళాల్సి వచ్చిందనమాట. అండ్ అట్ హర్ ఏజ్ వన్ కుడ్ నెవర్ టెల్. సో తన ఏజ్ ఎంత, గ్రాండ్ మదర్ ఏజ్ చాలా ఎక్కువ ఉంది. సో అట్లా టైంలో 5 years అంటే చాలా కష్టము, చెప్తే ఏమనుకుంటుందో అని చెప్పేసి అనుకున్నాడు. బట్ మై గ్రాండ్ మదర్ కుడ్, కానీ ఏమనలేదు తన గ్రాండ్ మదర్, ఉండగలిగింది. షీ వాజ్ నాట్ ఈవెన్ సెంటిమెంటల్గా కూడా ఫీల్ అవ్వాలి. అంటే నువ్వు వెళ్ళిపోతున్నావా, మళ్ళీ ఎప్పుడు వస్తావో అని కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతారు కదా, ఎమోషన్స్. సో అది కూడా లేదు తన గ్రాండ్ మదర్కి, ఎందుకంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉందన్నమాట. లవ్ లేదని కాదు, ఇక్కడ చాలా ఇష్టపడతా ఉంది, తన గ్రాండ్ సన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయడం ఇక్కడ. షీ కేమ్ టు లీవ్ మీ అట్ ద రైల్వే స్టేషన్ బట్ డి నాట్ టాక్ ఆర్ షో ఎనీ ఎమోషన్. సో తనని ట్రైన్ ఎక్కించడానికి వచ్చింది రైల్వే స్టేషన్కి, ఏం మాట్లాడలేదు, ఎటువంటి ఎమోషన్స్ని కూడా చూపించలేదన్నమాట. హర్ లిప్స్ మూడ్ ఇన్ ప్రేయర్. ఏదో ప్రేయర్ చేస్తూ ఉంది అప్పుడు కూడా. హర్ మైండ్ వాజ్ లాస్ట్ ఇన్ ప్రేయర్. ఆ ప్రేయర్లో మునిగిపోయింది మొత్తం తన ఆలోచనలన్నీ. హర్ ఫింగర్స్ వర్ బిజీ టెల్లింగ్ ద బీట్స్ ఆఫ్ హర్ రోజరీ. సో తన ఫింగర్స్ ఆ వేళ్ళతో ఈ రుద్రాక్షల్ని, ఆ బీట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ ఇట్లా మూవ్ చేస్తూ బిజీగా ఉందన్నమాట. సైలెంట్లీ షీ కిస్డ్ మై ఫోర్ హెడ్. వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది. అండ్ వెన్ ఐ లెఫ్ట్ ఐ చెరిష్ ద మాయిస్ట్ ఇంప్రింట్ యాజ్ పర్హాప్స్ ద లాస్ట్ సైన్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ అస్. సో ఎట్లా ఫీల్ అయినాడంటే, దాన్ని తను ముద్దు పెట్టినప్పుడు కొంచెం తడి అయి ఉంటుంది కదా తన ఫోర్హెడ్ మీద. సో మేబీ ఇదేనేమో ఫిజికల్ కాంటాక్ట్ మా ఇద్దరి మధ్య లాస్ట్ అని ఫీల్ అయినాడు. బట్ దట్ వాజ్ నాట్ సో. కానీ అది కాదంట, మళ్ళీ కలుసుకున్నారు ఇద్దరు. ఆఫ్టర్ 5 years ఐ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ వాజ్ మెట్ బై హర్ అట్ ద స్టేషన్. 5 years తర్వాత ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసి మళ్ళా అంటే ఈ స్టేషన్కి వచ్చింది తను. ఇంటికి వచ్చిన తర్వాత అబ్రాడ్ నుంచి ఇద్దరు స్టేషన్ దగ్గర కలుసుకున్నారు. షీ డి నాట్ లుక్ ఎట్ డే ఓల్డర్. కానీ వయసు 5 years అయిపోయింది కదా, వయసు ఏమాత్రం ఒక రోజు కూడా పెరిగినట్టు లేదనమాట. 5 years బ్యాక్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది గ్రాండ్ మదర్. షీ స్టిల్ హ్యాడ్ నో టైమ్ ఫర్ వర్డ్స్. కానీ ఏం మాట్లాడలేదన్నమాట, అసలు మాట్లాడట్లేదు. అండ్ వైల్ షీ క్లాస్ మీ ఇన్ హర్ ఆర్మ్స్ ఐ కుడ్ హియర్ హర్ రిసైటింగ్ హర్ ప్రేయర్స్. ఇట్లా చేతిలో చేసుకొని ఏవో మంత్రాలు ప్రేయర్ని చేస్తూ ఉందన్నమాట. ప్రార్థిస్తూనే ఉంది ఆమె. ఈవెన్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ మై అరైవల్ హర్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వర్ విత్ హర్ స్పారోస్ హూమ్ షీ ఫెడ్ లాంగర్ అండ్ విత్ ఫ్రివలస్ రిబ్యూక్స్. సో ఇతను వచ్చినాడు కదా 5 years తర్వాత, ఇతనితో టైం స్పెండ్ చేయొచ్చు కదా, కానీ తన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అప్పుడు కూడా ఆ పక్షులతోనే ఉండడం, ఆ స్పారోస్తో అనమాట, ఆ పిచ్చుకలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఫీడింగ్ చేస్తూ ఉంది కదా. విత్ ఫ్రివలస్ రిబ్యూక్స్ అంటే తిడతా ఉండడం అనమాట, స్కోల్డింగ్స్. కానీ సీరియస్గా కాదు, ప్రేమగా కూడా తిడుతూ ఉంటారు కదా. సో అట్లా పక్షుల్ని తిడుతూనే ఉంటుంది, బట్ విత్ లవ్ అనమాట అది కూడా. సో తన హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి అదే, అప్పుడు కూడా స్పారోస్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంది. ఇన్ ద ఈవినింగ్ ఏ చేంజ్ కేమ్ ఓవర్ హర్. ఆ రోజు సాయంత్రం ఆమెలో ఒక మార్పు వచ్చింది. షీ డిడ్ నాట్ ప్రే. ఎప్పుడు ప్రే చేస్తూనే ఉంటుంది కదా ప్రేయర్, తను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఈ పిల్లాడు. పెద్ద పెద్ద అయిపోయినాడు ఇప్పుడు. ఇన్ని సంవత్సరాలు ఎనీ టైం రోజు ప్రే చేస్తూనే ఉంటుంది కదా, కానీ ఆ రోజు ప్రే చేయలేదు. షీ కలెక్టెడ్ ద విమెన్ ఆఫ్ ద నేబర్హుడ్. సో ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా నేబర్హుడ్, వాళ్ళందరినీ, ఆడవాళ్ళందరినీ పిలిపించుకుంది అక్కడికి. గాట్ అండ్ ఓల్డ్ డ్రమ్ అండ్ స్టార్టెడ్ టు సింగ్. ఒక పాత డ్రమ్ ఉంటుంది కదా, ఈ తబలా లాంటిది ఒక డ్రమ్ము, మ్యూజిక్ ప్లే చేసి దాన్ని తెచ్చుకొని పాటలు పాడడం స్టార్ట్ చేసింది. ఫర్ సెవెరల్ అవర్స్ షీ థమ్డ్ ద సాగింగ్ స్కిన్స్ ఆఫ్ ద డైలపిడేటెడ్ డ్రమ్. సో చాలాసేపు అంటే కొన్ని గంటల పాటు ఆ డ్రమ్ని ప్లే చేస్తూ పాటలు పాడుతూనే ఉంది. ఆ డ్రమ్ చూడండి, ద సాగింగ్ స్కిన్స్ అంటున్నాడు. సాగింగ్ అంటే ఇట్లా వేలాడుతూ ఉండడం అన్నమాట, వేలాడే ఆ చర్మం, ముడతలు పడినటువంటి ఆ చర్మం ఉన్నట్లు ఆ డ్రమ్కి
ఓల్డ్ డ్రమ్ అనమాట. డైలపిడేటెడ్ డ్రమ్ అంటే రిపేర్ చేయాల్సినటువంటి, అంటే మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది, అది రిపేర్ చేయాల్సిన కండిషన్‌లో ఉంది. అటువంటి డ్రమ్‌ని తీసుకొని ప్లే చేస్తా ఉంది. ఎందుకు ఈ విషయం చెప్పినారంటే ఆమె వయసుతో పోలుస్తా ఉన్నారనమాట డ్రమ్‌ని గూడా. సో, ఆమెలాగానే ఆ డ్రమ్ గూడా ఓల్డ్ డ్రమ్ అయిపోయింది. దాన్ని ప్లే చేస్తూ కొన్ని గంటల పాటు పాటలు పాడుతా ఉంది. అండ్ సాంగ్ ఆఫ్ ద హోమ్ కమింగ్ ఆఫ్ వారియర్స్. సో, ఇదొక సాంగ్ అనమాట. వారియర్స్ యుద్ధం చేసి తిరిగి ఇంటికొచ్చేటప్పుడు విజయం సాధించి ఇంటికొస్తా ఉంటారు గదా! దాని గురించి ఒక పాట పాడుతా ఉంది. వీ హ్యాడ్ టు పర్సువేడ్ హర్ టు స్టాప్ టు అవాయిడ్ ఓవర్ స్ట్రెయినింగ్. సో, వీళ్ళు చెప్పాల్సొచ్చిందనమాట. పర్సువేడ్ అంటే ప్రొవోక్ జేయడం. అంటే ఈ పని చెయ్యొద్దు అని, అంటే ఆమెను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇంక స్టాప్ జెయ్యి, ఎక్కువ పాడుతా ఉంటే ఓవర్ స్ట్రెయిన్ అవుతావు, నువ్వు ఇబ్బంది పడతావు, స్టాప్ జెయ్యి అని చెప్పాల్సొచ్చింది వీళ్ళు. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ఐ హ్యాడ్ నోన్ హర్ దట్ షీ డిడ్ నాట్ ప్రే. సో, ఫస్ట్ టైమ్ అనమాట. తను ప్రే చేయకోకుండా కనిపించడం ఫస్ట్ టైమ్ ఆ రోజు. ద నెక్స్ట్ మార్నింగ్ షీ వాస్ టేకెన్ ఇల్. సో, ఆ రోజు రాత్రి పడుకుంది. నెక్స్ట్ రోజు ఉదయానికే తనకి అనారోగ్యం కలిగిందనమాట. ఇట్ వాస్ ఎ మైల్డ్ ఫీవర్. ఫీవర్ వచ్చింది కొంచెం లైట్‌గా. అండ్ ద డాక్టర్ టోల్డ్ అస్ దట్ ఇట్ వుడ్ గో. ఏం కాదులే, పోతదన్నాడు డాక్టర్. బట్ మై గ్రాండ్ మదర్ థాట్ డిఫరెంట్‌లీ. కానీ తన గ్రాండ్ మదర్‌కి వేరే రకంగా అనుకుందనమాట. డాక్టర్ ఏమో చెప్పినాడు జ్వరం తగ్గిపోతదిలే అని. కానీ తను మాత్రం వేరే రకంగా అనుకుంది బామ్మ. షీ టోల్డ్ అస్ దట్ హర్ ఎండ్ వాస్ నియర్. సో, తన లైఫ్ ఎండ్ అయ్యే స్టేజ్‌కి వచ్చిందని తనకి అర్థమైంది. షీ సెడ్ దట్ సిన్స్ ఓన్లీ ఎ ఫ్యూ అవర్స్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ హర్ లైఫ్ షీ హ్యాడ్ ఒమిటెడ్ టు ప్రే. సో, ఏం చెప్పిందంటే నేనింక నా చివరి దశలో ఉన్నాను గదా నా జీవితంలో. సో, అందుకే ప్రే చేయడం స్టాప్ జేసినాను. షీ వాస్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ఎనీ మోర్ టైమ్ టాకింగ్ టు అస్. సో, ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకూడదు. వీళ్ళతో మాట్లాడి గూడా టైం వేస్టే. సో, చివరి స్టేజ్‌లో ఉంది అని చెప్పిందనమాట. వి ప్రొటెస్టెడ్. వీళ్ళు కాదన్నారు. అంటే చెప్పినారు, "నో, నో, నీకేం గాదు. యూ ఆర్ నాట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. సో, నీకేం గాదని" జెప్పేసి చెప్పినారు. బట్ షీ ఇగ్నోర్డ్ అవర్ ప్రొటెస్ట్. కానీ ఆమె పట్టించుకోలేదు. షీ లే పీస్‌ఫుల్లీ ఇన్ బెడ్ ప్రేయింగ్ అండ్ టెల్లింగ్ హర్ బీడ్స్. సో, ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేసింది. ఆ బీడ్స్‌ని ఇట్లా లెక్కబెడుతూ కౌంట్ చేస్తూ ఉందనమాట. ఈవెన్ బిఫోర్ వీ కుడ్ సస్పెక్ట్, వీళ్ళు అనుమానించే లోపే హర్ లిప్స్ స్టాప్డ్ మూవింగ్. తన పెదాలు కదలడం ఆగిపోయినాయి. అంటే వీళ్ళకి డౌట్ వచ్చింది. ఇంకేమన్నా లైఫ్ ఎండ్ అయిపోతుందా, ఆమె చనిపోతా ఉందా అని చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చే లోపే తన పెదాలు మూవ్ అవ్వడం ఆగిపోయినాయి. అండ్ ద రోజరీ ఫెల్ ఫ్రమ్ హర్ లైఫ్‌లెస్ ఫింగర్స్. సో, తన ఫింగర్స్‌లో పెట్టుకొని ఉంది గదా ఆ దండ, రుద్రాక్షమాల లాంటిది. సో, ఆ పూసల దండ అది పడిపోయింది చేతిలో నుంచి. ఏ పీస్‌ఫుల్ ప్యాలర్ స్ప్రెడ్ ఆన్ హర్ ఫేస్. సో, ఒక ప్రశాంతమైనటువంటి ప్యాలర్ అంటే ఫేస్ మీద ఈ లైఫ్‌లెస్ ఉన్నప్పుడు, అంటే పేల్‌గా కనిపిస్తది కదా! మొత్తం మొహమంతా పాలిపోవడం, చనిపోయిన తర్వాత యాక్టివ్‌నెస్ లేకుండా పోతది ఫేస్‌లో. అది తన ఫేస్ మీద కనిపించింది. అండ్ వి న్యూ దట్ షీ వాస్ డెడ్. అప్పుడు అర్థమైందనమాట ఆమె చనిపోయినట్లు. వి లిఫ్టెడ్ హర్ ఆఫ్ ద బెడ్. సో, తనని బెడ్ మీద నుంచి లేపి అండ్ యాజ్ ఈజ్ కస్టమరీ లేడ్ హర్ ఆన్ ది గ్రౌండ్. సో, అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, కస్టమరీ అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయాల, ఆచారాల ప్రకారం ఆమెను తీసుకొని వచ్చి గ్రౌండ్ మీద పడుకోబెట్టినారు. అండ్ కవర్డ్ హర్ విత్ ఎ రెడ్ షరౌడ్. ఒక రెడ్ కలర్ క్లాత్ కప్పినారు. షరౌడ్ అంటే డెడ్ బాడీస్ మీద కప్పుతా ఉంటారు కదా, వైట్ క్లాత్, అటువంటిది రెడ్‌ది ఇక్కడ కప్పినారు తన బాడీ మీద. ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్ ఆఫ్ మౌర్నింగ్ వి లెఫ్ట్ హర్ అలోన్ టు మేక్ అరేంజ్‌మెంట్స్ ఫర్ హర్ ఫ్యూనరల్. సో, ఇట్లా కొన్ని గంటల పాటు ఏడ్చిన తర్వాత, మార్నింగ్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తారు కదా వాళ్ళ బాధని, దుఃఖాన్ని, దాన్ని మౌర్నింగ్ అంటాం. ఇట్లా కొన్ని గంటల పాటు అందరూ ఏడ్చినంక, అందరూ బాధపడినంక తన ఫ్యూనరల్స్, తన అంత్యక్రియల కోసం అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలి గదా! సో, ఆమెని వదిలేసి వీళ్ళంతా అరేంజ్‌మెంట్స్ చేసుకోవడానికి ఎళ్లారనమాట. ఇన్ ద ఈవినింగ్ వి వెంట్ టు హర్ రూమ్ విత్ ఎ క్రూడ్ స్ట్రెచర్ టు టేక్ హర్ టు బి క్రిమేటెడ్. సో, ఆ రోజు సాయంత్రం ఒక స్ట్రెచర్ తీసుకొని, అంటే ఈ డెడ్ బాడీస్‌ని తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు గదా స్ట్రెచర్సు. క్రూడ్ స్ట్రెచర్ అనమాట. అది తీసుకొని ఆమెని అంత్యక్రియలు చేయడం కోసం వచ్చినారు వాళ్ళ రూమ్‌కి. ద సన్ వాస్ సెట్టింగ్ అండ్ హ్యాడ్ లిట్ హర్ రూమ్ అండ్ వరండా విత్ ఎ బ్లేజ్ ఆఫ్ గోల్డెన్ లైట్. సో, ఈవినింగ్ అయిపోయింది. సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు. తన రూమ్ అంతా, ఆ వరండా మొత్తం గోల్డెన్ లైట్‌తో వెలిగిపోతా ఉందనమాట. వి స్టాప్డ్ హాఫ్ వే ఇన్ ద కోర్ట్‌యార్డ్. సో, ఆ పెరట్లో నుంచి ఎనకాల ఆ కోర్ట్‌యార్డ్‌లో ఈ మొక్కలన్నీ ఉంటాయి గదా! ఆ ప్లేస్‌లో నుంచి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగినారనమాట. ఆల్ ఓవర్ ద వరండా అండ్ ఇన్ హర్ రూమ్ రైట్ అప్ టు వేర్ షీ లే డెడ్ అండ్ స్టిఫ్ ర్యాప్డ్ ఇన్ ద రెడ్ షరౌడ్ థౌజండ్స్ ఆఫ్ స్పారోస్ సాట్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్. చూస్తే ఆ వరండాలో, తన రూమ్‌లో ఎక్కడైతే తన డెడ్ బాడీ ఉందో, అంటే ఎక్కడైతే పడుకోబెట్టినారో ఆమెని రెడ్ క్లాత్ కప్పేసి,
అక్కడ కొన్ని వేల స్పారోస్ వచ్చినాయంట అక్కడికి, పిచ్చుకలు ఎన్నో ఎన్నో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్పారోస్ వచ్చి ఆ ఫ్లోర్ మీద కూర్చొని ఉన్నాయి. దెర్ వాస్ నో చిర్రపింగ్. ఎప్పుడు అరుస్తూ ఉంటాయి కదా పక్షులు, ఒక్కటి కూడా అరవలేదంట, సైలెంట్గా ఉన్నాయి. వీ ఫెల్ట్ సారీ ఫర్ ద బర్డ్స్. వీళ్ళకి పాపం అనిపించింది ఆ పక్షుల్ని చూసినాక. అవి కూడా బాధపడతా ఉన్నాయన్నమాట. తనకి ఇన్ని సంవత్సరాలుగా ఫీడ్ చేసినటువంటి ఆ గ్రాండ్ మదర్ చనిపోయినాక అవి కూడా చాలా బాధపడతా ఉన్నాయి. అండ్ మై మదర్ ఫెచ్డ్ సమ్ బ్రెడ్ ఫర్ దెమ్. సో వీళ్ళ అమ్మగారు బ్రెడ్ తీసుకొని వచ్చినారు ఆ పక్షుల కోసం. షీ బ్రోక్ ఇట్ ఇంటూ లిటిల్ క్రమ్స్. చిన్న చిన్న పీసుల్లాగా వాటిని విరిచి వాటికి పెట్టిందనమాట. ద వే మై గ్రాండ్ మదర్ యూస్ టు అండ్ త్రూ ఇట్ టు దెమ్. సో వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా అట్లా చేసేది కదా, బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వాటికి పెట్టేది. సో ఆ విధంగా చేసింది, వాటికి పెట్టిందనమాట. ద స్పారోస్ టుక్ నో నోటీస్ ఆఫ్ ద బ్రెడ్. కానీ ఏమాత్రం పట్టించుకోలేదంట బ్రెడ్ని. అవి వచ్చింది బ్రెడ్ కోసం కాదు, ఫుడ్ కోసం కాదు. ఎవరి కోసం? ఈమె కోసం, గ్రాండ్ మదర్ కోసం. వెన్ వీ క్యారీడ్ మై గ్రాండ్ మదర్స్ కాప్స్ ఆఫ్ దే ఫ్లూ అవే క్వయట్లీ. సో ఎప్పుడైతే తన గ్రాండ్ మదర్ కాప్స్ అంటే డెడ్ బాడీ. సో ఆ బాడీని ఎప్పుడైతే వీళ్ళు తీసుకెళ్ళినారో అవి కూడా సైలెంట్గా ఎగిరిపోయినాయి అక్కడి నుంచి. బ్రెడ్ని తినలేదన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ ద స్వీపర్ స్వెప్ ద బ్రెడ్ క్రమ్స్ ఇంటూ ద డస్ట్బిన్. సో ఆ తర్వాత రోజు ఆ స్వీపర్ వచ్చేసి ఆ బ్రెడ్ ముక్కలన్నిటినీ డస్ట్బిన్లోకి ఊడ్చి డస్ట్బిన్లో పడేసింది అనమాట. సో ఈ విధంగా ఆ పక్షులు కూడా తన మీద చాలా ప్రేమ చూపించినాయి. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెసన్ నుంచి మనం నేర్చుకునేది బాండ్ బిట్వీన్ ఏ గ్రాండ్ సన్ అండ్ ఏ గ్రాండ్ మదర్. సో ఈ పక్షులు చూపించేటువంటి లవ్ మనం ఏదన్నా అంటే ఎట్లా తీసుకోవాలని చెప్పేసి, ఈ సెపరేషన్ అనేది లైఫ్లో వస్తూ ఉంటుంది, చేంజెస్ వస్తూ ఉంటాయి, మనం ఎట్లా వాటిని రిసీవ్ చేసుకోవాలి. సో ఈ గ్రాండ్ మదర్ ఎట్లా యాక్సెప్ట్ చేసింది ఈ మార్పులన్నిటినీ, ఈ లవ్ని అంతటిని అని. ఈ పెద్దవాళ్ళు మనల్ని ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, ఎంత ప్రేమనిస్తారు. సో ఇట్లా విషయాలన్నీ మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.